కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో భారీ దోపిడీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, క్లూస్ టీమ్స్ అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి క్లూస్ లభించాయి? ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అనుకోవచ్చా, లేకపోతే పోలీసులు ఏం చెప్తున్నారు? ఎలాంటి కోణంలో వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తున్నారు? పోలీసులకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతుంది. దొంగలు ఎవరని ఇంకా ప్రాథమిక అంచనాకైతే రాలేదు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న దొంగలు కావచ్చని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా అంతర్రాష్ట్ర దొంగ ముఠా ఖచ్చితంగా రెక్కి నిర్వహించిన తర్వాతనే ఈ జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసినట్టు మనకు పక్కా సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది డీలర్కి సంబంధించి ఇక్కడి బంగారం వివిధ షాపులకు రవాణా చేస్తుంటారు, సరఫరా చేస్తుంటారు. క్రమంలో ఈ లాకర్లో ఎక్కువ బంగారం ఉంటుందనే సమాచారంతోనే పక్కా ప్లాన్తోనే కూడా 5 వ్యక్తులు వచ్చి కూడా దోచుకున్నారు. మనం ఇంతకుముందే రాజేష్ అనే వ్యక్తితో మనం మాట్లాడడం జరిగింది. TV9 ఎక్స్క్లూజివ్ అతనితో మాట్లాడడం, అతను కూడా కాల్పులో గాయపడ్డాడు. ఆయనకు 2 బుల్లెట్లు ఆయన ప్రస్తుతం అయితే కోలుకున్నాడు. ఆయన ఏమి చెప్తున్నాడంటే కరెక్ట్ 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఒక 5 వ్యక్తులు కూడా జ్యువెలరీ షాప్ లోపలికి వచ్చారు. వస్తే మామూలుగా సహజంగా వాళ్ళంతా కూడా కస్టమర్లుగా భావించి లోనికి రానిచ్చారు. లోనికి రానిచ్చిన తర్వాత వెంటనే గన్స్ పైకి లేబెట్టారు. లేబెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరైతే అక్కడ 5 సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా చేతులు పైకి లేబెట్టారు. లేబెట్టిన క్రమంలో ముస్తాక్ అనే మార్కెటింగ్ మేనేజర్ మాత్రం కొంత తుపాకీని అడ్డుకునే క్రమం చేశాడు. ఎందుకంటే లాకర్ సంబంధించిన కీ ఇవ్వరని చెప్పాడు. దీంతో ఒకేసారి 5 వ్యక్తులు మాత్రం కాల్పులు జరిపారు. కాల్పు జరిపిన క్రమంలో 4 వ్యక్తులకు గాయాలై తర్వాత దెబ్బలు తగ్గుతుంది ఎక్కడెక్కడ కింద పడిపోయారు. తర్వాత ముందట ఉన్న సెక్యూరిటీ గార్డ్ అప్పటికే వచ్చారు. కానీ ఇంతలో 15 నిమిషాల్లో ఉన్న అక్కడ ఉన్న బంగారు నాణాలు, బంగారు ఆభరణాలు మొత్తం ఒక బ్యాగ్లో పెట్టుకొని వాళ్ళతో బయటికి వెళ్ళిన తర్వాత ఒక 15-20 నిమిషాల పాటు అందులో షాప్లో ఉన్న బంగారం మొత్తం కూడా దోసుకొని ఇమ్మీడియట్లీ మళ్ళీ బైక్ నుంచి కోర్టు బ్యాక్ సైడ్ నుంచి రోడ్ నుంచి కూడా పరారయ్యారు. దీంతో 15 నిమిషాల్లో బంగారం ఎత్తుకెళ్ళినట్టు కూడా ప్రాథమిక సాక్షి చెప్తున్నాడు. గాయపడ్డ ఎవరైతే రాజేష్ చెప్తున్న సమాచారం ప్రకారం మనకి విషయం అయితే విడుదలవుతుంది. మరొక 3 వ్యక్తులకు కూడా ఇదే విధంగా కూడా 1 లేదా 2 బుల్లెట్ తగిలాయి. వారు వేరే హాస్పిటల్ ప్రస్తుతానికి రాజేష్ ఒక కరీంనగర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన ఇప్పటికే ఎక్స్రే రెక్కి నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో పక్కా స్కెచ్ కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడైనా వీళ్ళు కస్టమర్స్ లా వచ్చి యాక్ట్ చేశారా, లేదంటే ఇదే మొదటిసారా? షాప్ ఓనర్స్ ఏం చెప్తున్నారు? అంటే షాప్ సంబంధించిన ఓనర్ హైదరాబాద్ ఉంటాడు. ఆయన ఇప్పుడు వస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు అంతా కూడా మార్కెటింగ్ సంబంధించిన వీళ్ళు ఎప్పటికప్పుడు మార్కెటింగ్ వాళ్ళే చేస్తున్నారు. షాప్ సంబంధించిన ఓనర్ హైదరాబాద్ ఉంటే ముఖ్యంగా ఇది వివిధ చిన్న షాపులకు కూడా బంగారాన్ని కూడా సరఫరా చేస్తారు, బంగారాన్ని ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఇక్కడ రాజేష్తో మాట్లాడేది జరిగితే తాము కామన్గా రెగ్యులర్గా వస్తుంటారు కాబట్టి వాళ్ళే వచ్చి ఉంటారు. కానీ వాళ్ళు కూడా మేము ఎవరు వ్యక్తులు గుర్తుపట్టి వాళ్ళు చాలా సాదా సీదా కూడా వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళకు మాస్క్లు కానీ ఇక్కడ హడావుడి కనిపించి చాలా సింపుల్గా అంటే ఎందుకంటే వీళ్ళు ప్యాకెట్స్తో వెపన్స్ పెట్టుకొని లోనికి వచ్చారు. ముందర సెక్యూరిటీ గార్డ్ ఒకవేళ చెక్ చేస్తే మాత్రం దొరికేది. అంతేకాకుండా అక్కడ బాబు తనిఖీకి సంబంధించిన ఏ పరికరం లేదు. ఒకవేళ అక్కడ పరికరం ఉంటే మాత్రం కొంత సౌండ్ వచ్చే దాంతో వీళ్ళు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అక్కడ ఎలాంటి సౌండ్ అనేది మామూలు కస్టమర్స్ ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి ఉంటారు. అంటే అంతకుముందే ఖచ్చితంగా వచ్చి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఒకేసారి వచ్చి కాల్పులు జరపడం కానీ లేదంటే బంగాన్ని వెళ్ళడం మాత్రము సాధ్యం కాదు. ఖచ్చితంగా వాళ్ళు 2 లేదా 3 సార్లు వచ్చి ఉంటారు. కానీ వీళ్ళంతా గుర్తుపట్టే అవకాశం లేదు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో రోజు 40 నుంచి 50 మంది కస్టమర్లు వస్తుంటారు, బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. కొంతమంది కొనుగోలు చేయకుండా కూడా బేరం ఆడతారు, మరి మళ్ళీ వస్తామని చెప్పి కూడా వెళ్ళిపోతారు. ఇదే విధంగా ఈ 5 గుంటలు కూడా గతంలో డౌట్ ఉందా? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగిన హిస్టరీ ఉందా షాప్ కి? అంటే ఇంతవరకు ఈ జ్యువెలరీ షాప్లో ఎలాంటి దొంగతనం జరగలేదు. అంతేకాకుండా ఇది కరీంనగర్లోని మెయిన్ సెంటర్లో ఉంటుంది, పక్కనే కోర్టు ఉంటుంది. అంతేకాకుండా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆఫీస్ కూడా పక్కన ఉంటుంది. ఎప్పుడు పోలీసుల హడావుడి కనబడుతుంది. ఇక్కడ ఎన్నడూ కూడా దొంగతనం జరగలేదు. ఇదే మొట్టమొదటి దొంగతనం. అంటే కరీంనగర్లో దొంగతనాలు జరిగిన మాత్రం ఎక్కడ కూడా కాల్పులు జరగలేదు. మామూలుగా రాత్రి అర్ధరాత్రి పూట తాళాలు పగలగొట్టి దొంగతనాలు జరిగేవి. కానీ ఏకంగా తుపాకులు పట్టుకుని వారిపైన కాల్పులు జరిపి దొంగతనం చేయడం మాత్రం ఇదే మొట్టమొదటిసారిగా మన కరీంనగర్లో చెప్పుకోవచ్చు. అది కూడా పట్టపగలు ఉదయం పూట మాత్రం ఈ సంఘటన జరిగింది. అయితే పోలీసులు రెగ్యులర్గా పెట్రోలింగ్ నిర్వహించినప్పటికీ మరి ఎక్కడ విఫలమయ్యారు, ఎక్కడ ఫెయిల్ అని చెప్పి అర్థమవుతలేదు. వాళ్ళు ఓనర్ సంబంధించి కొంత ఫోన్లో మనకు సమాచారం ఇచ్చారు, మాకు ఏమీ తెలియదు అంటే రెగ్యులర్గా ప్రతిరోజు కూడా 10:30కి షాపును ఓపెన్ చేసి హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేస్తుంటారు. రోజు సంబంధించిన లాకర్స్ ఉన్న గోల్డ్ను ఒకసారి మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇక్కడ మిర్రర్లో పెడుతూ ఉంటారు. తర్వాత 10 గంటలకు మళ్ళీ యథావిధంగా ఈ బంగారం తీసుకొచ్చి లాకర్లో పెడుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువ హైదరాబాద్ సంబంధించిన ఓనర్ అంతా మానిటరింగ్ చేస్తుంటాడు. ఓనర్ కూడా ఇక్కడ రెగ్యులర్ ఉంటే ఇక్కడ మార్కెటింగ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అమ్మకాలు కొనుగోలు సాగుతూ ఉంటాయి.
సంపత్ వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత చేసే క్రమంలో కాల్పులు జరిపిన అనంతరం వాళ్ళు గోల్డ్తో పరారయ్యారు చెప్తున్నారు అక్కడ సిబ్బంది. మరి వాళ్ళు వెళ్ళినటువంటి 2-వీలర్ నంబర్ ట్రాక్ చేసే పనిలో ఉన్నారా? ఎంతవరకు వచ్చింది? దాని గురించి ఏమైనా బయటకు వస్తున్నాయా క్లూస్? అంటే ఒకటి సీసీ ఫుటేజ్ మాత్రం పోలీసులు అన్నీ సేకరిస్తున్నారు, కొంత మీడియాకు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రాథమిక